గుడ్ మార్నింగ్ టు ఆల్. మనం గతంలో పార్ట్ 1లో భాగంగా ప్రణాళికల యొక్క పరిచయ కార్యక్రమం మరియు 1 నుంచి 3 ప్రణాళికల గురించి, అనంతరం ప్రారంభించబడినటువంటి వార్షిక ప్రణాళికల గురించి మనం చర్చించుకున్నాం. ఇప్పుడు దానికి కొనసాగింపుగా 4వ ప్రణాళికల నుంచి మనకు మిగిలినటువంటి ప్రణాళికల గురించి మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. ఇందులో 4వ ప్రణాళిక కాలం వచ్చేసి 1969-74. 1969-74 మధ్య ప్రారంభించబడినటువంటి పంచవర్ష ప్రణాళిక 4వ పంచవర్ష ప్రణాళిక. దీని యొక్క రూపకర్త డిఆర్ గాడ్గిల్, అశోక్ రుద్ర మరియు అలెన్ మన్నీ నమూనా ఆధారంగా రూపొందించబడడం జరిగింది ఇది. సో దీని యొక్క నమూనాను కూడా మనం ఎవరి పేరు మీద పెట్టుకుంటున్నామంటే డిఆర్ గాడ్గిల్. ఈ ప్రణాళికలో ప్రాధాన్యత అంశంగా దేన్ని తీసుకున్నారు? స్థిరమైనటువంటి ఆర్థికాభివృద్ధిని సాధించడం మరియు ఆర్థిక స్వావలంబన సాధించడమే, స్థిరమైన ఆర్థిక వృద్ధి మరియు ఆర్థిక స్వావలంబన సాధించడమే ఈ ప్రణాళిక యొక్క ప్రాధాన్యత అంశం. ఇందులో కేటాయింపుల పరంగా చూసినట్లయితే, మొట్టమొదట కేటాయింపుల పరంగా ప్రాధాన్యతమైనటువంటి అంశం ఏమిటంటే, మొదటిది వ్యవసాయం నీటిపారుదలకు అత్యధిక ప్రాధాన్యత. రెండవ కేటగిరీలో పరిశ్రమలు ఖనిజాలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. ఈ ప్రణాళిక యొక్క లక్ష్య వృద్ధి రేటు 5.7 కాగా సాధించినటువంటి వృద్ధి రేటు లేదా వాస్తవ వృద్ధి రేటు 3.3. అనగా ఈ ప్రణాళిక కూడా మనకు లక్ష్యాలను అందుకోలేకపోయిందని చెప్పవచ్చు. దీనికి మన కారణాలు విశ్లేషించినట్లయితే, 1971వ సంవత్సరంలో మనకి పాక్ మధ్య జరిగినటువంటి యుద్ధం బంగ్లాదేశ్ కారణంగా ఒక కారణమైతే, ఈ మధ్యకాలంలో ఋతుపవనాల వైఫల్యం సంభవించడం, మూడోది అధిక ద్రవ్యోల్బణ రేటు, ముడి చమురు ధరలు పెరగడం కూడా ఈ ప్రణాళిక ఫెయిల్యూర్ కావడానికి కొంతవరకు దోహదపడ్డాయని చెప్పవచ్చు. ఇకపోతే ఈ ప్రణాళికలో భాగంగా ప్రారంభించబడినటువంటి ముఖ్య అంశాలు లేదా ఈ ప్రణాళిక యొక్క ప్రత్యేకతలు మనం చూసినట్లయితే, ఇక్కడ ఫస్ట్ పాయింట్గా నేను ఏం రాశాను, 1969 జూలై 19న హజారియా కమిటీ సిఫారసుల మేరకు ఏ బ్యాంకు యొక్క మూలధనం 50 కోట్లు దాటి ఉందో అలాంటి బ్యాంకులను 14 బ్యాంకులను జాతీయీకరణ చేయడం జరిగింది. సో ఇది వెరీ ఇంపార్టెంట్. మనకు తొలిసారిగా మన దేశంలో బ్యాంకుల జాతీయీకరణ చేయబడినటువంటి సంవత్సరం 1969. 1969 జూలై 19న 14 బ్యాంకులను జాతీయీకరణం చేయడం జరిగింది. బ్యాంకుల యొక్క మూలధనం 50 కోట్లు దాటినటువంటి ఏ కమిటీ సిఫారసుల మేరకు అంటే హజారియా కమిటీ సిఫారసుల మేరకు దీన్ని చేయడం జరిగింది. ఇదే కాలంలో ఈ ప్రణాళిక చివరి కాలంలో మనకు అప్పటి ప్రధానమైనటువంటి ఇందిరాగాంధీ గరీబీ హటావో నినాదాన్ని ఇవ్వడం జరిగింది. పేదరికాన్ని ప్రాలదోలడాన్ని మనం గరీబీ హటావో అని పిలుస్తున్నాం. ఈ నినాదాన్ని ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఈ ప్రణాళికలో భాగంగా ప్రారంభించబడినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రోగ్రామ్స్ నేను ఇక్కడ రాయడం జరిగింది. దీంట్లో మొట్టమొదటిది ఇక్కడ సిఎస్ఆర్ఈ అని పిలుస్తున్నాను. 1972-73 1972-73లో భాగంగా ప్రారంభించబడినటువంటి సిఎస్ఆర్ఈ కార్యక్రమం, క్రాష్ స్కీమ్ ఫర్ రూరల్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది దీని యొక్క పూర్తి నిర్వచనం. క్రాష్ స్కీమ్ ఫర్ రూరల్ ఎంప్లాయ్మెంట్. ఇందులో భాగంగా మన దేశంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో 1000 మందికి కనీసం 10 నెలలు పని దినాలు కల్పించాలన్న లక్ష్యంతో ప్రారంభించబడినదే సిఎస్ఆర్ఈ అనేటువంటి ప్రోగ్రాం. దీన్ని బేస్ చేసుకొని మన దేశంలో తొలిసారిగా ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ప్రారంభంగా చెప్పబడేటువంటి ఉపాధి హామీ పథకాన్ని తొలిసారిగా ప్రారంభించబడినటువంటి రాష్ట్రం మహారాష్ట్ర 1973లో ప్రారంభించడం జరిగింది. దానికంటే ముందే సిఎస్ఆర్ఈ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మనం రూపొందించుకోవడం జరిగింది. ప్రతి జిల్లాలో 1000 మందికి 10 నెలలు పని దినాలు కల్పించాలన్నటువంటి లక్ష్యంతో ప్రారంభించబడినదే సిఎస్ఆర్ఈ అనేటువంటి కార్యక్రమం. ఇకపోతే 1973వ సంవత్సరంలో వెరీ ఇంపార్టెంట్, పరీక్షల్లో ఎక్కువగా అడిగేటువంటి అంశం డిపిఏపి అనేటువంటి కార్యక్రమం. డ్రాట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్ అని పిలుస్తాం. కరువు పీడిత ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమంగా చెప్పబడేటువంటి డిపిఏపిని మన దేశంలో 1973వ సంవత్సరంలో ప్రారంభించారు. దాదాపుగా అప్పట్లో 16 రాష్ట్రాల్లో 182 జిల్లాల్లో ప్రారంభించబడినటువంటి అతిపెద్ద కార్యక్రమమే డిపిఏపి. ఇందులో భాగంగా మన రాష్ట్రంలో కూడా 11 జిల్లాలను తీసుకోవడం జరిగింది డిపిఏపి కింద. దీనికి కావాల్సినటువంటి నిధులను కేంద్ర రాష్ట్రాలు 50-50 నిష్పత్తిలో పంచుకుంటాయి. ముఖ్యంగా మృత్తికా సంరక్షణ,
జల సంరక్షణ, అటవీ సంరక్షణను చేపట్టడమే డిపిఏపిలోని ప్రధాన అంశాలు. అంటే 3 అంశాలపైన ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. ఒకటి మృత్తికా సాయిల్ కన్జర్వేషన్ అంటున్నారు, ఫారెస్ట్ కన్జర్వేషన్ అంటున్నారు, వాటర్ కన్జర్వేషన్ అంటున్నారు. ఈ మూడింటి మీద దృష్టి పెట్టేటువంటి కార్యక్రమాన్ని మనం ఏమంటున్నాం అంటే డిపిఏపి అని పిలుస్తున్నాం. ఇకపోతే మూడవది, ఇవి 2 రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు. ఒకటి ఎంఎఫ్ఏఎల్ఏ, 2 ఎస్ఎఫ్డి అనేది. సో 1973లో ప్రారంభించబడినటువంటి ఎంఎఫ్ఏఎల్ఏ, 1974లో ప్రారంభించబడినటువంటి ఎస్ఎఫ్డిఏ కార్యక్రమాలు 2 రైతులకు ఉద్దేశించబడినటువంటి కార్యక్రమాలు. మార్జినల్ ఫార్మర్స్ అండ్ అగ్రికల్చర్ లేబర్ ఏజెన్సీగా పిలుస్తాం ఎంఎఫ్ఏఎల్ఏ అనేటువంటి కార్యక్రమం. ఇది ఎప్పుడు ప్రారంభించబడింది? 1973లో ప్రారంభించబడింది. మార్జినల్ ఫార్మర్స్ అని మనం తెలుగులో ఏమంటున్నామంటే ఉపాంత రైతులు అని పిలుస్తాం. ఉపాంత రైతు అంటే ఎవరు? 1 హెక్టార్ కంటే తక్కువ భూమి కలిగి ఉన్నటువంటి వాళ్ళని ఏమంటామంటే ఉపాంత రైతు అని పిలుస్తాం. 1 హెక్టార్ వచ్చేసి 2.5 ఎకరాలకు సమానం అనేది మనకు ఆల్రెడీ తెలిసినటువంటి విషయమే. సో అటువంటి ఉపాంత రైతుల కోసం, వ్యవసాయ కార్మికుల కోసం 1973లో రూపొందించబడినటువంటి కార్యక్రమమే ఎంఎఫ్ఏఎల్ఏ అనేటువంటి కార్యక్రమం. దీనికి నెక్స్ట్ ఇయర్ అంటే 1974లో ప్రారంభించబడినటువంటి మరొక కార్యక్రమం ఏమిటంటే స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్మాల్ ఫార్మర్స్ అంటే చిన్న రైతులు అని పిలుస్తున్నాం. ఉపాంత రైతులు అంటే 1 హెక్టార్ లోపు ఉన్నటువంటి వాళ్ళు. చిన్న రైతులు అంటే 1 హెక్టార్ నుంచి 2 హెక్టార్ల లోపు భూమి కలిగి ఉన్నటువంటి రైతులను మనం ఏమని పిలుస్తున్నామంటే చిన్న రైతులు అని పిలుస్తున్నాం. వీరి కోసం ప్రారంభించబడినటువంటి కార్యక్రమమే 1974లో ఎస్ఎఫ్డిఏ అని పిలుస్తున్నాం. ఇవే కాక సిఏడిపి, ఇక్కడ మనం రాయలేదు కానీ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని కూడా 1974లో ప్రారంభించడం జరిగింది. సిఏడిపి ఎక్కువగా అడిగేటువంటి క్వశ్చన్. కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ను 1974లో ప్రారంభించబడడం జరిగింది. సాగునీటి ప్రాజెక్టులను డెవలప్ చేయడం ద్వారా నీరు లేనటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా సాగునీటిని ఇవ్వడం కోసం ఉద్దేశించబడినటువంటి ప్రోగ్రామే సిఏడిపి అనేటువంటి ప్రోగ్రామ్. దీన్ని ఎప్పుడు ప్రారంభించామంటే ప్రణాళికలో చివరి సంవత్సరమైనటువంటి 1974లో ప్రారంభించడం జరిగింది. అట్లే మనం ఎకనామికల్ పరంగా మనము అంటే ఆర్థిక శాస్త్రంలో మరొక ఇంపార్టెంట్ అంశాలు ఇక్కడ ఏమిటంటే 1969లో రూపొందించబడినటువంటి ఎంఆర్టిపి యాక్ట్, 1973లో వచ్చినటువంటి ఫెరా చట్టాన్ని కూడా మనకు ఎక్కువగా పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతూ ఉంటారు. సో ఎంఆర్టిపి అనేటువంటి దాన్ని ఎప్పుడు రూపొందించారంటే 1969. ఎంఆర్టిపి ఎప్పటి నుంచి అమలులోకి వచ్చిందంటే మనకు 1970 నుండి అమలులోకి వచ్చింది. అట్లే ఫెరా చట్టాన్ని ఎప్పుడు చేయడం జరిగిందంటే 1973లో చేయడం జరిగింది. ఇది 4వ ప్రణాళిక, దానికి సంబంధించినటువంటి స్థూలమైనటువంటి లక్ష్యాలు. మొత్తం మీద అనుకున్నటువంటి వృద్ధి రేటును సాధించలేకపోయింది 4వ ప్రణాళిక. దీని తర్వాత మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? 5వ ప్రణాళికను మనం ప్రారంభించబోతున్నాం. 5వ ప్రణాళిక మనకు కాలం కనుక గమనించినట్లయితే 1974-78 మధ్య ముగియడం జరిగింది. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే జనరల్గా పంచవర్ష ప్రణాళికలు అంటే 5 సంవత్సరాల కాలానికి తీసుకుంటున్నాం. కానీ ఇక్కడ మీరు గమనిస్తే 74-78 మధ్య 1 సంవత్సరం ముందుగానే క్లోజ్ చేయబడింది. దీనికి మనం ప్రధానంగా కారణాన్ని అన్వేషిస్తే 1977లో మన దేశంలో తొలిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వం, జనతా ప్రభుత్వం అధికారంలోకి రావడమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అంటే ఈ ప్రణాళికలో మనకు ఆర్థిక కోణాలతో పాటు రాజకీయ కోణం కూడా కొంతవరకు మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది. అందుకే ఇక్కడ ప్రారంభించబడినటువంటి పెట్టబడినటువంటి కార్యక్రమాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి కాస్త. సో 1 సంవత్సరం నిర్ణయించిన కాలం కంటే 1 సంవత్సరం ముందుగానే రద్దు చేయబడినటువంటి ప్రణాళిక ఏమిటి ఎక్కువగా మనకు అడిగేటువంటి క్వశ్చన్. 5వ ప్రణాళిక 74-79 వాస్తవంగా ఉండాల్సింది, కానీ వాస్తవంగా ముగించబడినటువంటి సంవత్సరం ఏమిటంటే 74-78. దీని యొక్క రూపకర్త మరియు ఈ నమూనా వచ్చేసి డిపి ధర్ నమూనా అని పిలుస్తాం. ఇక్కడ ప్రాధాన్యత అంశంగా దేన్ని తీసుకున్నారంటే పేదరిక నిర్మూలన ప్లస్ ఆర్థిక స్వావలంబన సాధించడమే ఈ ప్రణాళిక యొక్క ప్రాధాన్యత అంశంగా తీసుకున్నారు. ఇకపోతే దీనికి యొక్క కేటాయింపులు మనం గమనించినట్లయితే ఇందులో కేటాయింపుల పరంగా తొలి ప్రాధాన్యత అంశం పరిశ్రమలు, ఖనిజాలకు దక్కింది. ఇకపోతే ఈ ప్రణాళిక యొక్క లక్ష్య వృద్ధి రేటు 4.4, కానీ వాస్తవ వృద్ధి రేటు 4.83. అంటే మనం అనుకున్నటువంటి లక్ష్య వృద్ధి రేటు కంటే ఎక్కువగా సాధించింది. అంటే విజయవంతం కాబడినటువంటి ప్రణాళికగా 5వ ప్రణాళికను మనం చెప్పుకోవచ్చు.
సో ఇక్కడ మనము ఈ ప్రణాళిక యొక్క ప్రత్యేకతలను గమనిస్తే ఫస్ట్ దీన్ని ఏమంటున్నాం, పేదల ప్రణాళిక అని పిలుస్తున్నాం. ఇక్కడ బేసిక్ గా 2 ప్రోగ్రామ్స్ మనకు కనిపిస్తున్నాయి. ఒకటి ఎంఎన్పి, మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ అని పిలుస్తాం, కనీస అవసరాల కార్యక్రమం. 19 అంటే ఇక్కడ ప్రారంభించబడినటువంటి 2 అంశాల ఆధారంగా దీన్ని పేదల ప్రణాళిక అని చెప్పవచ్చు. మనం ఆల్రెడీ ప్రాధాన్యత అంశంలో కూడా చెప్పాం, పేదరిక నిర్మూలనకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి ప్రణాళిక అయితే అని చెప్పాను. మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ ప్రజలకు కావాల్సినటువంటి కనీస అవసరాలను తీర్చడం కోసం ఉద్దేశించబడినటువంటి కార్యక్రమాన్ని ఎంఎన్పి అని పిలిచాం. ఇది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 1974 సంవత్సరంలో ప్రారంభించబడింది. అట్లే 1975 జూలై 1న ఇది కూడా చెప్పాలంటే పేదరికాన్ని రూపుమాపడానికి రూపొందించబడినటువంటి 20 అంశాల చేత రూపొందించబడినటువంటి కార్యక్రమం అంటున్నాం కాబట్టి దీన్ని 20 అంశాల కార్యక్రమంగా పిలుస్తున్నాం. ఈ 20 అంశాల కార్యక్రమాన్ని 1975 జూలై 1న అమలు పరచడం జరిగింది. సో ఈ రెండిటి కారణాల దృష్ట్యా ఈ ప్రణాళికలను మనం దేనిగా పిలుస్తున్నాం అంటే పేదల ప్రణాళికగా పిలుస్తున్నాం. అట్లే ఇక్కడ రెండో పాయింట్ మీరు చూడొచ్చు, మన దేశంలో తొలిసారిగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఏర్పాటు చేయబడినటువంటి సంవత్సరం 1975. మనకు నరసింహం కమిటీ మరియు సరయు అనేటువంటి 2 కమిటీల సిఫారసుల ఆధారంగా మన దేశంలో ప్రారంభించబడినటువంటి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డాయంటే 1975లో ఏర్పాటు చేయబడ్డాయి. ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటి, ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి ఉపాంత రైతులకి, చిన్న రైతులకి, అలాగే వ్యవసాయ కూలీలకి, చేతి వృత్తుల వారికి మాత్రమే రుణాలు అందించడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి గ్రామీణ బ్యాంకులే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు. అలాంటివి మనకు 1975 సంవత్సరంలో అక్టోబర్ నెలలో ఏర్పాటు చేయడం జరిగింది. నరసింహం కమిటీ మరియు సరయు కమిటీల ఆధారంగా ఈ బ్యాంకులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రణాళికలు అతి తక్కువ లోటు బడ్జెట్ను ఉపయోగించినటువంటి ప్రణాళిక ఏది అంటే 5వ ప్రణాళికగా చెప్పుకుంటున్నాం. ఇవే కాకుండా ఇక్కడ ప్రారంభించబడినటువంటి మరికొన్ని కార్యక్రమాలను మనం గమనించినట్లయితే, ఒకటి ఎంఎన్పి 20 అంశాల కార్యక్రమం కాకుండా ఉన్నటువంటి మరొక ప్రోగ్రాం డిడిపి, డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని పిలుస్తాం. 1977లో ప్రారంభించబడినటువంటి ఎడారి ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమమే డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఎడారి ప్రాంతాల్లో పని దినాలను కల్పించడం కోసం ఉద్దేశించబడినటువంటి కార్యక్రమమే డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో భాగంగా మన రాష్ట్రం నుండి ఎంపికైనటువంటి ఏకైక జిల్లా ఏమిటంటే అనంతపురం అనేటువంటి జిల్లా. ఈ డిడిపి అనేటువంటి ప్రోగ్రాంకు కావాల్సినటువంటి నిధులను కేంద్ర రాష్ట్రాలు 75-25 నిష్పత్తిలో అందజేయడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించిన ముఖ్య అంశాలు. ఇకపోతే ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నట్లు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి తొలి రూపంగా జనతా ప్రభుత్వంచే ప్రారంభించబడినటువంటి కార్యక్రమమే FFWS, ఫుడ్ ఫర్ వర్క్ స్కీమ్ అని పిలుస్తున్నాం. పనికి ఆహార పథకాన్ని తొలిసారిగా ప్రారంభించబడింది మన దేశంలో 1977లో జనతా ప్రభుత్వ కాలంలో ప్రారంభించడం జరిగింది. అదే తర్వాత అనేక మార్పులు చేర్పులతో ఈ రోజు మనం చూస్తున్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంగా మారడం జరిగింది. అట్లే రాజస్థాన్ రాష్ట్రంలో తొలిసారిగా పేదల్లో అత్యంత పేదలను ఆదుకోవడం కోసం ప్రారంభించబడినటువంటి కార్యక్రమమే అంత్యోదయ ప్రోగ్రాం. ఇది కూడా 1977 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. మనం ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా 2000 సంవత్సరంలో మన దేశంలో అంత్యోదయ అన్న యోజన అనేటువంటి ఒక కార్యక్రమం ప్రారంభించుకున్నాం. ఆ కార్యక్రమానికి తొలి రూపకంగా దీన్ని అంత్యోదయ అని చెప్పుకోవచ్చు. 1977లో రాజస్థాన్ రాష్ట్రంచే ప్రారంభించబడినటువంటి కార్యక్రమమే అంత్యోదయ. ఇకపోతే ఇక్కడ రాయబడకుండా ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి ప్రోగ్రాం ఏమిటంటే ICDS, ఎక్కువగా అడిగేటువంటి క్వశ్చన్. 1975లో ప్రారంభించబడినటువంటి కార్యక్రమమే ICDS, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అని పిలుస్తాం. సమగ్ర శిశు అభివృద్ధి పథకంగా పిలువబడేటువంటి కార్యక్రమమే ICDS అని పిలుస్తున్నాం. ముఖ్యంగా మనకు తెలుసు ఈ ICDS అనేటువంటి కార్యక్రమం మన దేశం మొత్తం మీద అంగన్వాడీల ద్వారా మనకు అమలు పరచడం జరుగుతుంది. ఈ అంగన్వాడీల యొక్క ముఖ్య ఉద్దేశం గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు ఈ ముగ్గురికి కావాల్సినటువంటి పౌష్టికాహారాన్ని అందించడమే ప్రధానంగా ప్రారంభించబడినటువంటి కార్యక్రమం. మనందరికీ తెలుసు మన దేశపు పిల్లల్లో కానీ మహిళల్లో కానీ ఉన్నటువంటి ప్రధాన లోపం పౌష్టికాహార లోపం.
ముఖ్యంగా రక్తహీనత అనేటువంటిది అత్యధికంగా ఉంది, ఎదుగుదలలో లోపం ఉంది. వీటిని అరికట్టడం కోసం 1975 నుంచి మన దేశంలో ప్రారంభించబడినటువంటి కార్యక్రమమే ఐసిడిఎస్ అనేటువంటి కార్యక్రమం. ఇది కూడా ఎప్పుడు స్టార్ట్ చేసుకున్నామంటే 1975లోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 5వ ప్రణాళిక, దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. సో 1974 ఎంఎన్పి, 1977 డిడిపి, 1977 ఫుడ్ ఫర్ వర్క్ స్కీమ్, 1977 అంత్యోదయ స్కీమ్, 1975 జూలై 1 20 అంశాల కార్యక్రమం పేదల ప్రణాళికగా పిలిచాం. అక్టోబర్ 1 1975న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి 1975లోనే ఐసిడిఎస్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా అమలు చేయడం జరిగింది. ఎక్కువగా 5వ ప్రణాళికకు సంబంధించి మనకు పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా వస్తుంటాయి. ఎందుకంటే పేదల ప్రణాళికగా చెప్పబడుతున్నటువంటి దీనిలో ప్రారంభించబడినటువంటి కనీస అవసరాల కార్యక్రమాన్ని ప్రారంభించిన సంవత్సరం ఏమిటి? 1974. అట్లే 20 అంశాల కార్యక్రమాన్ని ప్రారంభించబడినటువంటి సంవత్సరం ఏమిటి? 1975 ఎక్కువగా అడిగేటువంటి అంశాలు. ఇది 5వ ప్రణాళిక, దానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఇక నెక్స్ట్ 6వ ప్రణాళిక గురించి మనం చూడటం జరుగుతుంది. 6వ ప్రణాళిక కాలం 1980 నుంచి 85 మధ్య. అయితే మీరు ఇక్కడ ఒకటి జాగ్రత్తగా గమనిస్తే 5వ ప్రణాళిక కాలం ముగించబడిన సంవత్సరం 1978 అని చెప్పాము. ఇక్కడికి వచ్చేసరికి 1980 అని అంటున్నాం. ఈ మధ్య కాలంలో ఏం జరిగిందనేది మనం ఒకసారి గమనించినట్లయితే, ముందే చెప్పాను 1977లో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం మన దేశంలో జనతా ప్రభుత్వం. జనతా ప్రభుత్వం రావడంతో ఈ ప్రణాళికలను 78లోనే 5వ ప్రణాళికలను ముగించడం జరిగింది. 78-80 మధ్య మన దేశంలో అమలుపరచబడినటువంటి ప్రణాళికలను నిరంతర ప్రణాళికలు అని పిలుస్తాం, కంటిన్యూస్ ప్లాన్స్ అని పిలుస్తున్నాం. ఈ నిరంతర ప్రణాళిక అనేటువంటి భావనను ప్రపంచంలో తొలిసారిగా స్వీడన్కు చెందినటువంటి గున్నార్ మిడ్డాల్ అనేటువంటి శాస్త్రవేత్త రూపొందించడం జరిగింది. ఈయనచే రచించబడినటువంటి ప్రముఖ గ్రంథమే ఏషియన్ డ్రామా అని పిలుస్తాం. నిరంతర ప్రణాళిక మీన్స్ ఏమిటంటే, గడిచిన సంవత్సరాన్ని వదిలివేస్తూ రాబోయే సంవత్సరాన్ని కలుపుకుంటూ. ఉదాహరణకి 74లో మనం ప్రారంభించాం, 74, 75 అయిపోయిన వెంటనే మళ్ళీ రాబోయేటువంటి సంవత్సరాన్ని కలుపుకుంటూ నిరంతరం అమలు జరుగుతున్నటువంటి ప్రణాళికే నిరంతర ప్రణాళిక అని పిలుస్తాం. ఈ నిరంతర ప్రణాళిక కాలంలో మన దేశంలో ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా మొరార్జీ దేశాయ్ ఉండగా ఉపాధ్యక్షుడిగా లగ్డావాలా ఉన్నాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నిరంతర ప్రణాళిక కాలంలో ఉన్నటువంటి మన దేశ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఎవరంటే ప్రొఫెసర్ లగ్డావాలా. ఇది మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. 1978-80 మధ్య కాలంలో అమలుపరచబడినటువంటి 2 ముఖ్యమైనటువంటి ప్రోగ్రామ్స్ మనం ఇక్కడ రూపొందించడం జరిగింది. ఇందులో ఒకటి ఐఆర్డిపి అని పిలుస్తున్నాను, 2 ట్రైజన్. జనతా ప్రభుత్వ కాలంలో మనం గమనించాల్సినటువంటి అంశాలు 5 అంశాలు. మొట్టమొదటిది 1978 1978లో వీరిచే రూపొందించబడినటువంటి జిల్లా పారిశ్రామిక కేంద్రాల ఏర్పాటు, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ అనేటువంటివి జనతా ప్రభుత్వ కాలంలో 1978లో ఏర్పాటు చేశాం. ఏదైనా ఒక పరిశ్రమ జిల్లా స్థాయిలో మనం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆ పరిశ్రమకు కావాల్సినటువంటి అనుమతులు కానీ, పరిశ్రమలకు కావాల్సినటువంటి సూచనలు సలహాలు కానీ, పరిశ్రమలకు కావాల్సినటువంటి రుణ సౌకర్యం కానీ అన్నీ కూడా ఒకే చోట అందించడం కోసం ప్రారంభించబడినటువంటి ప్రోగ్రామే డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్. ఇది ఎప్పుడు ప్రారంభించారని చెప్తున్నాను, 1978లో రూపొందించడం జరిగింది జనతా ప్రభుత్వం చేత. రెండోది వీరిచే ప్రారంభించబడినటువంటి మరొక ప్రోగ్రాం ఐఆర్డిపి, నిరంతర ప్రణాళిక కాలంలో ప్రారంభించబడిన మరొక ప్రోగ్రాం ఐఆర్డిపి, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని పిలుస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ మీన్స్ సమగ్ర గ్రామీణ అభివృద్ధి కార్యక్రమంగా చెప్పబడేటువంటి ఐఆర్డిపిని మొట్టమొదటిసారిగా 1978లో, ఇక్కడ పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూలో 2 రకాలుగా అడుగుతుంటాడు. తొలిసారిగా దీన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 1978. దేశంలోని 2300 బ్లాక్లలో ప్రయోగాత్మకంగా ప్రారంభించబడింది 1978. అయితే దేశం మొత్తం మీద 5011 బ్లాక్లలో 1980లో దీన్ని సమగ్రంగా అమలుపరచడం జరిగింది. అంటే తొలిసారిగా ప్రారంభించబడినటువంటి సంవత్సరం 1978 కాగా దేశవ్యాప్తంగా ప్రారంభించబడినటువంటి సంవత్సరం వచ్చేసి 1980లో. గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించేటువంటి ఉద్దేశంతో ప్రారంభించబడినటువంటి కార్యక్రమమే ఐఆర్డిపి అనేటువంటి కార్యక్రమం. దీనికి కావాల్సినటువంటి నిధులను కేంద్ర రాష్ట్రాలు 50-50 నిష్పత్తిలో
ఇవ్వడం జరుగుతుంది. 50:50 నిష్పత్తిలో కేంద్ర రాష్ట్రాలు ఇక్కడ డెవలప్ చేయడం జరుగుతుంది ఐఆర్డిపి ప్రోగ్రామ్. అట్లే 1979లో ప్రారంభించబడినటువంటి మరొక ప్రోగ్రామ్ ట్రైజమ్ అని పిలుస్తాం. ట్రైనింగ్ ఆఫ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ట్రైనింగ్ ఆఫ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని పిలుస్తున్నాం. ముఖ్యంగా దారిద్ర్యకు దిగువన ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు, ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళకి, ఎస్పెషల్లీ 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి స్టైఫండ్తో కూడినటువంటి శిక్షణను ఇవ్వడం, శిక్షణ అనంతరం డిఆర్డిఏ ద్వారా, డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా వారికి సబ్సిడీతో కూడినటువంటి రుణాన్ని ఇచ్చి వారిని స్వయం ఉపాధి వైపుకు మళ్లించేటువంటి ఒక ప్రధాన కార్యక్రమమే ట్రైజమ్ అని పిలుస్తున్నాం. దీనికి కావాల్సినటువంటి నిధులను కూడా కేంద్ర రాష్ట్రాలు 50-50 నిష్పత్తిలో పంచుకోవడం జరుగుతుంది. ఇది ట్రైజమ్. 1979లో ప్రారంభించబడినటువంటి ట్రైజమ్ 1978 మరియు 80లో ప్రారంభించబడినటువంటి ఐఆర్డిపి కార్యక్రమం. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మరొక అంశం, వెరీ వెరీ ఇంపార్టెంట్, పరీక్షల్లో ఎక్కువగా అడిగేటువంటి అంశం, పేదరికానికి నిర్వచనాన్ని తొలిసారిగా మన దేశంలో 1979లో ప్రణాళిక సంఘం ఇవ్వడం జరిగింది. పేదరికానికి నిర్వచనం ఇవ్వడానికి ఇక్కడ వీరు తీసుకున్నటువంటి అంశం, ఒక రోజుకు గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎంత ఆహారాన్ని తీసుకుంటున్నారు, వాళ్ళ ఆహారం ద్వారా లభించేటువంటి శక్తి, ఆ శక్తిని కొలిచేటువంటి క్యాలరీల ప్రామాణికత ఆధారంగా ఇక్కడ పేదరికాన్ని నిర్వచించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 2400 క్యాలరీలు, పట్టణ ప్రాంతాల్లో అయితే 2100 క్యాలరీల కంటే తక్కువ ఆహారం తీసుకునే వారందరినీ కూడా పేదరికంలోకి, దారిద్ర్యకు దిగున ఉన్నటువంటి వారిగా ప్రణాళిక సంఘం 1979వ సంవత్సరంలో నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. ఇది 1978-80 మధ్య కాలంలో ప్రధానంగా జనతా ప్రభుత్వ కాలంలో ప్రారంభించబడినటువంటి నిరంతర ప్రణాళికలు, అందులో భాగంగా ప్రారంభించబడినటువంటి వివిధ కార్యక్రమాలు. అయితే 1980లో తిరిగి అధికారంలోకి వచ్చినటువంటి ఇందిరాగాంధీ ఈ నిరంతర ప్రణాళికలను రద్దు చేసేసి తిరిగి 1980 నుండి మనకు పంచవర్ష ప్రణాళికలు, అందులో భాగంగా 6వ పంచవర్ష ప్రణాళికలను ప్రారంభించడం జరిగింది. సో 6వ పంచవర్ష ప్రణాళిక కాలం ఎప్పుడో చెప్పుకుంటున్నాం, 1980-85 మధ్య ప్రారంభించబడినటువంటి ప్రణాళిక. 6వ ప్రణాళికలోని ముఖ్యాంశాల గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. 6వ ప్రణాళికలో 1980-85లో ప్రారంభించబడింది. ఇక్కడ రూపకర్త నమూనా మనమేమి ఇక్కడ రాయబడలేదు. చెప్పాలంటే ఇది లగ్డావాలా నమూనా ఆధారంగానే రూపొందించడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ప్రాధాన్యత అంశంగా దేనికి ఇచ్చారంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, 5వ ప్రణాళిక పేదరిక నిర్మూలనకు ప్రాధాన్యతనివ్వగా 6వ ప్రణాళిక ఉపాధి కల్పన లేదా నిరుద్యోగ నిర్మూలనకు అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. నిరుద్యోగ నిర్మూలనతో పాటు సాంకేతిక స్వావలంబన కూడా అత్యధిక ప్రాధాన్యతనిచ్చినటువంటి ప్రణాళిక 6వ పంచవర్ష ప్రణాళిక. ముఖ్యంగా ఇక్కడ మీరు గమనించవచ్చు, కేటాయింపుల పరంగా ప్రాధాన్యతగా మొదటి అంశంగా దేని తీసుకున్నారంటే శక్తిని తీసుకున్నారు. మన దేశంలో తొలిసారిగా శక్తికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన తొలి ప్రణాళిక ఏది అంటే 6వ ప్రణాళికగా చెబుతాం. 6వ ప్రణాళికలో లక్ష్య వృద్ధి రేటు 5.2 కాగా వాస్తవ వృద్ధి రేటు 5.7గా నమోదైంది. అంటే బాగా విజయవంతం కాబడినటువంటి ప్రణాళికలు, అంటే 5వది గతంలో విజయవంతం కాబడింది, 6వది కూడా బాగా విజయవంతం కాబడినటువంటి ప్రణాళిక. ముఖ్యంగా ఈ వృద్ధి రేట్ ఆధారంగా ఇక్కడ ఒక క్వశ్చన్ రిపీటెడ్ గా అడగడం జరుగుతుంటుంది ప్రణాళికలో. ప్రొఫెసర్ రాజకృష్ణ ప్రకారం హిందూ వృద్ధి రేటును అధిగమించినటువంటి ప్రణాళిక ఎన్నవది అని అడుగుతుంటాడు. 6వ ప్రణాళిక అని చెప్తుంటారు. హిందూ వృద్ధి రేటు అంటే మన దేశంలో 1980వ సంవత్సరం వరకు మన దేశపు జాతీయ ఆదాయపు వృద్ధి రేటు 3.5% లోపల మాత్రమే ఉండేది. 5 అనేటువంటి వృద్ధి రేటును తొలిసారిగా అధిగమించినటువంటి ప్రణాళిక 6వ ప్రణాళిక. అందుకే అంటే హిందూ వృద్ధి రేటు అంటే తక్కువ వృద్ధి రేటును మనం హిందూ వృద్ధి రేటు అని పిలుస్తాం, లేదా 5 లోపల ఉన్నటువంటి వృద్ధి రేటును హిందూ వృద్ధి రేటుగా మనం చెప్పుకోవచ్చు. లాజిక్ గా చెప్తే 5 వృద్ధి రేటును దాటినటువంటి తొలి ప్రణాళికగా మనం దేన్ని చెప్తున్నాం అంటే 6వ ప్రణాళిక. సో హిందూ గ్రోత్ రేట్ గా ఎవరు చెప్పారు అంటే మనకు ప్రొఫెసర్ రాజకృష్ణ చెప్పడం జరిగింది. 5.2 నుంచి మనం 5.7 అంటే లక్ష్య వృద్ధి రేటు 5.2 కాగా సాధించిన వృద్ధి రేటు 5.7గా నమోదైన ప్రణాళిక 6వ ప్రణాళిక. అంటే పేదరిక నిర్మూలనకు ప్రాధాన్యత ఇచ్చిన 5వ ప్రణాళిక
నిరుద్యోగ నిర్మూలనకు ప్రాధాన్యత ఇచ్చిన 6వ ప్రణాళిక రెండూ కూడా విజయవంతం కావడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ మనము చెప్పుకున్నాం, ట్రైజం కానీ ఐఆర్డిపి ఆల్రెడీ గతంలోనే చెప్పుకున్నాం. 6వ ప్రణాళికలో భాగంగా ప్రారంభించబడినటువంటి అంశాల్లో మొట్టమొదటిది ఇక్కడ 1980 ఏప్రిల్ 15న బ్యాంకుల జాతీయకరణ. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. 1969 జూలై 19న అక్కడ కొన్ని బ్యాంకుల జాతీయకరణ జరగడం జరిగింది. ఇక్కడ 1980 14 బ్యాంకుల జాతీయకరణ అనేది అక్కడ చూసాం. ఇక్కడ 1980 ఏప్రిల్ 15న 6 బ్యాంకుల జాతీయకరణ, అధీకృత మూలధనం 200 కోట్లు దాటినటువంటి 6 బ్యాంకులను జాతీయకరణం చేయడం జరిగింది 1980లో. ఇవి రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్యాంకుల నేషనలైజ్డ్ లో భాగంగా 1969 అనే సంవత్సరం, 1980 అనేటువంటి సంవత్సరాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఇక్కడ మనం చూసినట్లయితే 1982లో ఒక బ్యాంకును స్థాపించారు. వ్యవసాయ రంగంలో శిఖరాగ్ర బ్యాంక్, వ్యవసాయ రంగంలో అత్యున్నత బ్యాంక్, వ్యవసాయ రంగంలో అపెక్స్ బ్యాంక్ గా చెప్పబడేటువంటి నాబార్డును శివరామకృష్ణన్ కమిటీ సిఫారసుల మేరకు ఏ సంవత్సరం ఏర్పాటు చేశారు? 1982లో ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అని పిలుస్తాం. సో వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ గా పిలువబడేటువంటి బ్యాంకే నాబార్డ్ అని పిలుస్తాం. దీని మీద అత్యధికంగా క్వశ్చన్స్ మనకు రిపీటెడ్ గా అడగడం జరుగుతుంది. ఏ కమిటీ సిఫారసుల మేరకు దీన్ని ఏర్పాటు చేశారంటే శివరామకృష్ణన్ కమిటీ సిఫారసుల మేరకు. ఏ సంవత్సరం అంటే 1982. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ గా పిలుస్తాం. నాబార్డ్ అనేటువంటి దానికి అబ్రివేషన్. ఇకపోతే 6వ ప్రణాళికలో ప్రారంభించబడినటువంటి కొన్ని ముఖ్యమైన ప్రోగ్రామ్స్ గురించి ఇక్కడ మనం చెప్పుకుందాం. ఇక్కడ ఆల్రెడీ ఐఆర్డిపిని 1978లోను, దేశవ్యాప్తంగా 1980లోను రూపొందించాం. ట్రైజంను 1979లో ప్రారంభించాము అని చెప్పుకున్నాను. ఇకపోతే ఎన్ఆర్ఈపిని ప్రారంభించబడినటువంటి సంవత్సరం 1980, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. మనకు ఆల్రెడీ తెలుసు 1977లో పనికి ఆహార పథకాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ పథకానికి కొద్దిపాటి మార్పులు చేర్పులతో ప్రారంభించబడినటువంటి కార్యక్రమమే ఎన్ఆర్ఈపి అని పిలుస్తున్నాం. 1980లో ప్రారంభించబడినటువంటి కార్యక్రమమే ఎన్ఆర్ఈపి అనేటువంటిది. నెక్స్ట్ ఇకపోతే వెరీ వెరీ ఇంపార్టెంట్, 1982లో ఐఆర్డిపిలో భాగంగా ప్రారంభించబడినటువంటి ఒక కార్యక్రమమే డ్వాక్రా, డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ అని పిలుస్తాం. డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ అని పిలుస్తాం. వాస్తవంగా మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు 10 నుంచి 15 మంది సభ్యులు ఒక గ్రూప్ గా ఏర్పడితే 25,000 వరకు రివాల్వింగ్ ఫండ్ అనేది ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం, శిశువులకు పౌష్టికాహారాన్ని పెంపొందించడం కోసం రూపొందించబడినటువంటి కార్యక్రమే డ్వాక్రా. ఇది తొలిసారిగా ప్రారంభించబడినప్పుడు యూనిసెఫ్ అంటే ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉన్నటువంటి యూనిసెఫ్ దీనికి 20% నిధులను ఇచ్చేది. 1996 నుంచి కేంద్ర రాష్ట్రాలు 50:50 నిష్పత్తిలో మనకు బాగా అమలు చేస్తున్నటువంటి కార్యక్రమం డ్వాక్రా. ముఖ్యంగా డ్వాక్రా గ్రూపుల్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఎప్పుడు కూడా గణనీయమైనటువంటి ప్రగతి సాధిస్తుంది అనేది మనకు ఏపీ ఎకానమీలో మనం చదువుతున్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం. ఇది డ్వాక్రా దానికి సంబంధించినటువంటి అంశాలు. ఇకపోతే 1983లో ప్రారంభించబడినటువంటి కార్యక్రమం ఆర్ఎల్ఈజీపీ, రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని కుటుంబాలకు ఉపాధి హామీని ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏమంటున్నామంటే ఆర్ఎల్ఈజీపీ అని పిలుస్తున్నాం. దీన్ని ఎప్పుడు ప్రారంభించామంటే 1983లో. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎవరికైతే భూమి ఉండదో అటువంటి కుటుంబాల్లో ఒకరికి సంవత్సరంలో కనీసం 100 పని దినాలు కల్పించడం లక్ష్యంగా ప్రారంభించబడినటువంటి కార్యక్రమమే ఆర్ఎల్ఈజీపీగా పిలుస్తాం. అయితే ఇక్కడ తర్వాత కాలంలో నిధుల కొరత వలన ఇక్కడ గ్యారంటీ అంటే హామీ అనేటువంటి పదానికి తర్వాత గ్యారంటీ ఇవ్వలేకపోవడం జరిగింది. అంటే హామీ అనేటువంటి దాన్ని తీసేసి ఆర్ఎల్ఈపీగా మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో బేసిక్ గా దీని అబ్రివేషన్ అయితే రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అని పిలుస్తున్నాం. నిధుల కొరత వలన హామీని ఇవ్వలేకపోయారు తర్వాత కాలంలో. సో ఎవరి కోసం ఇది? గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని కుటుంబాల్లో ఒకరికి సంవత్సరంలో 100 పని దినాలు కల్పించే లక్ష్యంతో ప్రారంభించబడినటువంటి కార్యక్రమమే ఆర్ఎల్ఈజీపీ అని మనం చెప్తున్నాం. ముఖ్యంగా దీనిలో పని కావాల్సిన వారు తమ ఎంఆర్ఓ ఆఫీస్ లో పేరు నమోదు చేసుకుంటే 15 రోజుల లోపల
తమ నివాసానికి 5 కిలోమీటర్ల పరిధి లోపల పని కల్పిస్తూ రూపొందించబడినటువంటి కార్యక్రమమే RLE-GP అని పిలుస్తున్నాం. సో ఇకపోతే నెక్స్ట్ వన్ మనం తర్వాత కాలంలో చదువుకుంటాం. 1989లో NREP, ఇక్కడ ప్రారంభించబడినటువంటి NREP, ఇక్కడ ప్రారంభించబడినటువంటి RLE-GP, ఈ రెండింటినీ కలిపి విలీనం చేసి 1989లో JRY, జవహర్ రోజ్గార్ యోజనగా మార్చివేయడం జరిగింది. ఇకపోతే గ్రామీణ ప్రాంతాల్లో 1983లో ప్రారంభించబడింది RLE-GP కాగా, పట్టణ ప్రాంతాల్లో ప్రారంభించబడినటువంటి కార్యక్రమం SEEUY అని పిలుస్తున్నాం. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అని పిలుస్తాం. పట్టణ ప్రాంతాల్లో ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో, ముఖ్యంగా 18 నుంచి 35 సంవత్సరాల లోపు, ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది పట్టణాలు అంటే 10,000 లోపు జనాభా కలిగిన పట్టణాలు. సో ఇక్కడ నిరుద్యోగ యువత సంవత్సరిక వార్షిక ఆదాయం కూడా 10,000 లోపు ఉన్నటువంటి నిరుద్యోగ యువత. ఎంత వయసు ఉన్నటువంటి వాళ్ళు? 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళకి, నిరుద్యోగ యువకులకు కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయంతో 25% సబ్సిడీతో కూడినటువంటి రుణాలను ఇస్తూ వారిని స్వయం ఉపాధి వైపుకు చేసేటట్లు ప్రారంభించబడినటువంటి కార్యక్రమమే SEEUY గా పిలుస్తూ ఉన్నాము. ఇది మనకు 6వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ప్రారంభించబడినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు. మళ్ళీ ఒకసారి మనం చూద్దాం. 1979 ట్రైజం, 1978 and 80 IRDP, 1980 NREP, 1982 డ్వాక్రా, RLE-GP 1983, 1983 SEEUY గా పిలుస్తున్నాం. 1980లో 6 బ్యాంకుల జాతీయకరణ, అధికృత మూలధనం 200 కోట్లు దాటి ఉండాలి. 1982లో నాబార్డ్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 6వ పంచవర్ష ప్రణాళిక, దాని యొక్క ముఖ్యాంశాలు. 85 తర్వాత మనం నెక్స్ట్ ప్రారంభించబడినటువంటి 7వ పంచవర్ష ప్రణాళికల గురించి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. 7వ పంచవర్ష ప్రణాళిక కాలం 1985-90. ఈ ప్రణాళిక యొక్క నమూనా ఎవరి చేత రూపొందించబడిందంటే వకీల్ బ్రహ్మానందం వస్తువేతన వ్యూహం నమూనాగా చెప్తారు. వకీల్ బ్రహ్మానందం వస్తువేతన వ్యూహంగా చెప్పబడేటువంటి ప్రణాళిక 7వ ప్రణాళిక నమూనా. ఇందులో ప్రాధాన్యతనిచ్చినటువంటి అంశం ఆహారం, ఉత్పత్తి, ఉద్యోగిత. ఆహారం, ఉత్పత్తి మరియు ఉద్యోగితకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కేటాయింపుల పరంగా 6వ ప్రణాళికలో శక్తికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 7వ ప్రణాళికలో కూడా శక్తికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 7వ ప్రణాళికను మనం గతంలో చెప్పుకున్నట్లు 3వ, 7వ ప్రణాళికలు మన దేశంలో దీర్ఘదర్శి ప్రణాళికలుగా చెప్తారు. ఇంతకుముందే చెప్పాను, ప్రణాళికల పరిచయ కార్యక్రమంలో స్వల్పకాలిక ప్రణాళికలు, మధ్యకాలిక ప్రణాళికలు, దీర్ఘకాలిక ప్రణాళికలని మన దేశంలో ప్రణాళికలు బేసిక్గా 3 రకాలు. అయితే మన దేశం అనుసరిస్తున్న ప్రణాళిక మధ్యకాలిక ప్రణాళిక. 4 నుండి 6 సంవత్సరాల్లో పోగిన ప్రణాళికను మనం మధ్యకాలిక ప్రణాళిక అని పిలుస్తాం. కానీ దీర్ఘదర్శి ప్రణాళిక అనేది 10 నుండి 25 సంవత్సరాల కాలానికి మనం ప్లాన్ చేసుకుంటే దాన్ని ఏమంటామంటే దీర్ఘదర్శి ప్రణాళిక అని పిలుస్తాం. సో 7వ పంచవర్ష ప్రణాళికల కాలంలో మనకు లక్ష్య వృద్ధి రేటు 5% కాగా సాధించినటువంటి వృద్ధి రేటు 6%. 6వ ప్రణాళికలో తొలిసారిగా 5 వృద్ధి రేటును అధిగమించగా 7వ ప్రణాళికలో తొలిసారిగా 6 వృద్ధి రేటును మనం సాధించగలిగాం. బాగా విజయవంతం కాబడినటువంటి ప్రణాళికలో 7వది కూడా చెప్పవచ్చు. అంటే 5, 6, 7 ప్రణాళికలు 3 కూడా విజయవంతం కాబడినటువంటి ప్రణాళికలు మన దేశంలో చెప్పవచ్చు. ఇకపోతే 7వ ప్రణాళికలో భాగంగా ప్రారంభించబడినటువంటి కార్యక్రమాలు ఒకసారి చూస్తే 1985 IAY, 1986 SEPUP, 1986 CAPART, 1988 MWS, JRY 1989, NRY 1989. ఇవి మన దేశంలో ప్రారంభించబడినటువంటి కార్యక్రమాలు. మొట్టమొదటి కార్యక్రమం IAY, ఇందిరా ఆవాస్ యోజన అని పిలుస్తున్నాం. ముఖ్యంగా గృహ నిర్మాణాలను నిర్మించేటువంటి కార్యక్రమాన్ని మనం ఆవాస్ యోజన అని పిలుస్తున్నాం. 1985లో ప్రారంభించబడినటువంటి ఈ కార్యక్రమము ముఖ్యంగా ఎవరి కోసం అంటే SC ST వర్గాల వారు, వెట్టి చాకిరి నుండి విముక్తి లభించినటువంటి వారికి, BPL వారికి గృహాలను నిర్మించేటువంటి ముఖ్యమైన కార్యక్రమమే ఇందిరా ఆవాస్ యోజన అని పిలుస్తాం. దీనికి కావాల్సినటువంటి నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 75-25 నిష్పత్తిలో పంచుకునేవి. ఇది IAY, దానికి సంబంధించినటువంటి అంశాలు.
రెండోది సిపప్ అంటున్నాం, కాపాట్ అంటున్నాం. 1986లో ప్రారంభించబడినటువంటి కార్యక్రమాలు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ అర్బన్ పూర్ అని పిలుస్తున్నాం. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ అర్బన్ పూర్. అర్బన్ పూర్ మీన్స్ పట్టణ పేదలకు స్వయం ఉపాధిని అందించేటువంటి కార్యక్రమాన్ని సిపప్ అని పిలుస్తున్నాం. ఇది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 1986. ఇకపోతే 1986లో గ్రామీణ ప్రాంతాలకు కావలసినటువంటి ఆర్థిక సాంకేతిక సహాయాన్ని అందించడం కోసం గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖచే ప్రారంభించబడినటువంటి మరొక కార్యక్రమమే కాపాట్ అని పిలుస్తున్నాం. కౌన్సిల్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ పీపుల్స్ యాక్షన్ అండ్ రూరల్ టెక్నాలజీ అని పిలుస్తాం. కౌన్సిల్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ పీపుల్ యాక్షన్ అండ్ రూరల్ టెక్నాలజీ అని పిలుస్తాం. గ్రామీణ ప్రాంతాలకు కావలసినటువంటి ఆర్థిక సాంకేతిక సహాయాన్ని అందించేటువంటి సంస్థని కాపాట్ అని పిలుస్తున్నాం. ఇది 1986లో రూపొందించబడింది. ఇకపోతే ఎండబ్ల్యూఎస్ మిలియన్ వెల్స్ స్కీమ్ అంటున్నాం. మిలియన్ మీన్స్ మనకు తెలుసు 10 లక్షల బావులను వెలికి తీసేటువంటి కార్యక్రమమే మిలియన్ వెల్స్ స్కీమ్ అని పిలుస్తున్నాం. ఇది 1988లో ప్రారంభించబడింది. ఇక్కడ ఒకటి జాగ్రఫికల్ గా మనం గమనిస్తే మన దేశంలో తొలిసారిగా 1977లో కరువు, 1987లో తీవ్రమైన కరువులు సంభవించడం జరిగింది. ఈ కరువులను అధిగమించడం కోసం బావుల ద్వారా వారికి సాగునీటిని అందించడం కోసం ప్రారంభించబడినటువంటి కార్యక్రమమే మిలియన్ వెల్స్ స్కీమ్ అని పిలుస్తున్నాం. దీంట్లో భాగంగా ఉపాంత రైతులు, చిన్న రైతులు, ఎస్సీ ఎస్టీ వర్గాలు, వారు వెట్టి చాకరీ విముక్తి పొందినటువంటి వారికి ప్రాధాన్యతనిస్తూ నీటిపారుదల వసతులను కల్పించడం కోసం రూపొందించబడినటువంటి కార్యక్రమమే మిలియన్ వెల్స్ స్కీమ్. దీనికి కావాల్సినటువంటి నిధులు కేంద్ర రాష్ట్రం కూడా 80-20 నిష్పత్తిలో వీటిని పంచుకోవడం జరుగుతుంది. ఇది ఎండబ్ల్యూఎస్ అనేటువంటి కార్యక్రమం. ఇకపోతే అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఇవి 2 ప్రోగ్రాంలు మీరు నేర్చుకునేటప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీటి మీద క్వశ్చన్స్ మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినటువంటి నేపథ్యం ఉంది. దీంట్లో జేఆర్వై అంటే జవహర్ రోజ్గార్ యోజన అని పిలుస్తున్నాం. ఎన్ఆర్వై అంటే నెహ్రూ రోజ్గార్ యోజన అని పిలుస్తున్నాం. జవహర్ రోజ్గార్ యోజన అనేది గ్రామీణ ప్రాంతాలకు ఉద్దేశించబడింది. నెహ్రూ రోజ్గార్ యోజన అనేది పట్టణ ప్రాంతాలకు ఉద్దేశించబడింది. 2 ప్రారంభించబడినటువంటి సంవత్సరం 1989. అయితే ఎన్ఆర్వైని 89లో ప్రారంభించినప్పటికీ 90 నుంచి మనకు వాస్తవంగా ప్రారంభించడం జరిగింది. ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశం. జేఆర్వై అనేది ఏంటి? మనకు గతంలో చెప్పాను. 1980లో ప్రారంభించబడినటువంటి కార్యక్రమం ఎన్ఆర్ఈపి, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. 1983లో ప్రారంభించబడినటువంటి ప్రోగ్రామ్ ఆర్ఎల్ఈజిపి, రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. జేఆర్వై మనం నేర్చుకుంటున్నామంటే ఈ రెండింటి గురించి మనం నేర్చుకోవాలి. 1980లో ప్రారంభించబడిన ఎన్ఆర్ఈపిని, 1983లో ప్రారంభించబడిన ఆర్ఎల్ఈజిపిని రెండింటిని విలీనం చేసి ప్రారంభించబడినటువంటి కార్యక్రమమే జేఆర్వై అనేటువంటి కార్యక్రమం. ఇదే జేఆర్వై 1989లో ప్రారంభించారు. ఇదే జేఆర్వైని 1999లో జేఆర్వైని కాస్త జేజీఎస్వైగా మార్చారు. జవహర్ గ్రామీణ్ సమృద్ధి యోజన అని పిలుస్తాం. జవహర్ గ్రామీణ సమృద్ధి యోజన జేజీఎస్వైగా మారింది. 1989లో జేఆర్వైగా ఉన్నటువంటి ప్రోగ్రామ్ 1999లో జవహర్ గ్రామీణ సమృద్ధి యోజనగా మార్చడం జరిగింది. ఇక్కడ మనకు జేఆర్వై కావాల్సినటువంటి నిధులను కేంద్ర రాష్ట్రాలు 80-20 నిష్పత్తిలో పంచుకునేవి ఏది ప్రారంభించినప్పుడు. అయితే 1999లో కేంద్ర రాష్ట్రాల నిధుల వాటాలను 80-20 కాకుండా 75-75గా మారుస్తూ ప్రారంభించబడినటువంటి కార్యక్రమమే జేజీఎస్వై అనేటువంటి కార్యక్రమం. ముఖ్యంగా జేఆర్వై యొక్క ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో ప్రతి గ్రామ పంచాయతీలో 440 కుటుంబాలలో కుటుంబంలో కనీసం ఒకరికి సంవత్సరంలో 100 పని దినాలు కల్పిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను పెంపొందించేటువంటి కార్యక్రమంగా రూపొందించబడినటువంటి కార్యక్రమమే జేఆర్వై అనేటువంటి కార్యక్రమం. సో ప్రస్తుతం నిధులు ఎలా అందుతున్నాయి? మనకు 75-25 నిష్పత్తులు అందుతున్నాయి. కానీ ప్రారంభించినప్పుడు 80-20 నిష్పత్తులు అందేవి. జేఆర్వై కాస్త ప్రస్తుతం ఏంగా మారింది? జేజీఎస్వైగా మారింది. ఎప్పటి నుంచి మారింది? 1999 నుంచి మారడం జరిగింది. నెక్స్ట్ వన్ ఇకపోతే నెహ్రూ రోజ్గార్ యోజన. ఇది పట్టణ ప్రాంతాలకు సంబంధించి అంటున్నాను. ఎన్ఆర్వై అనేది కూడా జేఆర్వైతో పాటు 1989లో ప్రారంభించినప్పటికీ ఇది 1990 నుండి అమలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పట్టణ పేదలు, నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోసం, వేతన ఉపాధి కోసం ప్రారంభించబడినటువంటి కార్యక్రమమే ఎన్ఆర్వై అనేటువంటి కార్యక్రమం.
ఇది 7వ పంచవర్ష ప్రణాళిక, దానికి సంబంధించినటువంటి అంశాలు. ఇంతటితో మనకు పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఉన్నటువంటి మనకు పార్ట్ 2 అనేటువంటిది కంప్లీట్ అయింది. ఇకపోతే మనకు మిగిలి ఉన్న ప్రణాళికలు 8, 9, 10, 11, 12 ప్రణాళికలు. వీటిని పార్ట్ 3గా మనం చేసుకోవడం జరుగుతుంది. సో ముఖ్యమైనటువంటి అంశాలను మీరు కవర్ చేస్తూ రిపీటెడ్గా వచ్చేటువంటి క్వశ్చన్స్ను మనము దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి ఈ అంశం. ప్రణాళికలను కూడా తక్కువ సమయంలో మనం నేర్చుకుని ఎక్కువ మార్కులు సంపాదించుకోవడం కోసం రూపొందించబడినటువంటి చార్ట్ అని దీన్ని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.